హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రేపటి నుంచి అయితే వానలు అయితే పడబోతున్నాయి. అవి ఏ డిస్టిక్లో అని పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందగలరు. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి వార్త అయితే చెప్పింది. ఇక మండే ఎండలతో సతమతమవుతున్న జనానికి కాస్త ఊరటనిచ్చే విషయం అయితే చెప్పింది. సోమ మంగళవారాల్లో ఏపీలోని పలు చోట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. మండే ఎండలతో ఏపీ భగభగులాడిపోతుంది. ఇక దంచి కొడుతున్న ఎండలు భరించలేని ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం పలు జిల్లాల్లో అయితే వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం, మన్యం, అలాగే శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలు ఇక సోమవారం వర్షం అయితే కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ చూసినట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ఈ నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక మరోవైపు మంగళవారం కూడా పలు జిల్లాల్లో అయితే వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఎండి కూర్మనాథ్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేశారు. పిడుగులు పడే అవకాశం ఉందని, అలాగే రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఇక సోమవారం ఏపీలోని 29 మండలాల్లో అయితే వడగాల్పులు వీస్తాయని కూడా తెలిపారు. శ్రీకాకుళం 10, విజయనగరం డిస్టిక్కి సంబంధించి 13, పార్వతీపురం, మన్యం జిల్లాలోని 6 మండలాల్లో అయితే వడగాల్పులు అయితే వీచే అవకాశం ఉందని చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక ఒక చల్లటి కబురు అయితే చెప్పింది ఆ వాతావరణ సంస్థ. దీనికి సంబంధించి ఇక సోమవారం, మంగళవారం రోజుల్లో అయితే 2 రోజుల్లో పలు రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాల్లో అయితే చల్లబడి పలు చోట్లయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి. అంతేకాకుండా పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇక మండలాల్లో చూసినట్లయితే ఏదైతే ఈ డిస్టిక్స్ ఏవైతే పైన చెప్పబడిన డిస్టిక్కి సంబంధించి పలు చోట్లయితే ఏపీలోని 29 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపారు. అలాగే ఇక శ్రీకాకుళం సంబంధించి 10 మండలాలు, విజయనగరం 13 మండలాలు, పార్వతీపురం మన్యంలోని 6 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలనైతే అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే సూచించడం అనేది జరిగింది. ఇక మరోవైపు ఏపీలో గత 2 రోజులతో పోలిస్తే పగటి ఉష్ణోగ్రత అయితే మనకి కాస్త తగ్గాయి. అవి ఇక చూసినట్లయితే శుక్ర, శనివారం రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి అయితే పగటి ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే ఇక ఆదివారం చూసినట్లయితే పగటిపూట ఉష్ణోగ్రత అయితే కాస్త తగ్గాయనే చెప్పొచ్చు. ఇక ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో అయితే 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అలాగే ఇక కర్నూలు జిల్లా సింగవరంలో 45.6, నెల్లూరు జిల్లా వేపినాపి కమాంబపురంలో 45.5 డిగ్రీలు, ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి వెలిగండ్లలో 45.2 డిగ్రీలు అయితే నమోదయ్యాయి. చూసారు కదా, ఏదైతే తగ్గిన ఉష్ణోగ్రతలు. అంతేకాకుండా మరి రాబోయే 2 రోజుల్లో అయితే మనకి పలు చోట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఈరోజు రేపు అయితే ఇక పగటిపూట ఉష్ణోగ్రతల్లో అయితే కొంత తగ్గడం అనేది జరిగిన నేపథ్యంలో ఈ వర్షాలు పడే సూచన ఉన్న నేపథ్యంలో హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.